కడపలో చోటు చేసుకుంటున్న రాజకీయ కీలక పరిణామాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిలతో వివేక కుమార్తె సునీత భేటీ అయ్యారు. ఇడుపులపై గెస్ట్ హౌస్లో షర్మిలతో సునీత చర్చలు జరుపుతున్నారు. షర్మిలతో భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇప్పటికే సునీత కానీ సునీత కుటుంబ సభ్యులు కానీ కడపలో ఒక కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. ఇడుపులపై నుంచి షర్మిలతో కలిసి మరికొద్దిసేపట్లో కడపకు వెళ్ళబోతున్నారు సునీత. మరోవైపు ఇడుపులపైలో షర్మిలను కలిసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలను కలిశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కొన్ని రోజుల క్రితమే వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఆయన షర్మిలను కలిశారు. కడప కాంగ్రెస్ శ్రేణుల్లో షర్మిల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలపై చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత సమావేశం తర్వాత కాజీపేట వెళ్తారు. కాజీపేటలో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితో సమావేశం అవుతారు షర్మిల. ఒకసారి షర్మిల కడప స్కెడ్యూల్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, కడపలో షర్మిల చాలా కీలక రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. డిఎల్ని కలవబోతూ ఉండటం, ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలవబోతూ ఉండటం, అలాగే సునీతతో కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మీటింగ్ జరుగుతున్నట్టుంది. ఏంటి ఈ సునీతతో మీటింగ్కి సంబంధించిన విషయాలేంటి? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే కడపలో మాత్రం షర్మిల చాలా కీలక సమావేశాలు అయితే నిర్వహిస్తుంది. ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతతో భేటీ అయింది. దాదాపుగా గంట సేపు నుంచి కూడా ఆ భేటీ నడుస్తుంది. మార్నింగ్ ఇడుపులపైకి నిన్న రాత్రి వచ్చారు. ఇడుపులపైకి రాగానే ఉదయాన్నే సునీతతో భేటీ అయ్యారు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురుతో షర్మిల. దాదాపుగా గంట సేపు ఆ భేటీ జరుగుతోంది. సో అక్కడి నుంచి వెంటనే ఆమె సునీతను వెంట పెట్టుకొని కడపకి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. కడప మీటింగ్లో పాల్గొంటారు. కడప మీటింగ్లో పాల్గొనిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకి డిఎల్ రవీంద్రారెడ్డితో, మాజీ మంత్రి సీనియర్ నేత డిఎల్ రవీంద్రారెడ్డితో కూడా కలిసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అలాగే మాజీ ఎమ్మెల్యే బద్వేలుకి సంబంధించిన శివరామకృష్ణయ్యతో కూడా కలిసే పరిస్థితి ఉంది. చాలా కీలక సమావేశాలు అయితే నిర్వహిస్తుంది. అంటే షర్మిల మొదటి నుంచి చెప్తున్నట్టుగా తన ఫోకస్ ఇక వైసీపీ మీదనే అని చెప్తున్నట్టుగానే ఆ దిశగానే వైసీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాల్లో షర్మిల పూర్తిగా మునిగి ఉంది అని చెప్పడానికి ఇదే సాక్ష్యం. అంటే దాదాపుగా ఆమె రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్లో తన ఎంట్రీ, కాంగ్రెస్లో ఎంట్రీలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా వేగంగా ఉంది మనిషి. ఎక్కడ కూడా ఒక రోజు కూడా రెస్ట్ లేకుండానే కార్యక్రమాలతో పాటు తర్వాత తన వాగ్దానాలతో పాటు తన మాటల దాడి కావచ్చు, ఇవన్నిటిని చూసుకుంటే చాలా కాంగ్రెస్ని చాలా వేగంగా ముందుకు తీసుకునే ఒక ప్రయత్నం అయితే షర్మిల చేస్తోంది. అయితే ఈరోజు సునీతతో జరిగిన చర్చ మాత్రం చాలా ఆసక్తి రేపుతుంది రోహిత్. ఎందుకంటే సునీతతో చర్చలో ఇప్పటికే చాలా ఊహాగానాలు వస్తున్నాయి. పులివెందుల నుంచి షర్మిల పోటీ చేస్తుందా, కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుందా అనే ఒక అంశం. రెండవది, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతని రంగంలో దించాలని షర్మిల గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ దిశగా సునీతను కూడా ఈసారి పోటీలోకి దించితే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ పులివెందుల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆయన మీద పోటీకి సునీతను దిగుతారా లేకపోతే షర్మిల దిగుతారా అనే ఒక చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అంటే సీనియర్ పాత రాజశేఖర రెడ్డితో సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు షర్మిలను కలుస్తున్నారు. షర్మిలను కలిసిన తర్వాత అసలు ఏంటి కడప రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏం జరగబోతున్నాయి అనే అంశం పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. సునీతని డైరెక్ట్గా ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? తన తండ్రి హత్య కాబడ్డాడు, తన తండ్రికి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో, అంటే ఇప్పటికే ఆ వ్యవహారం చాలా దూరం వెళ్ళిపోయింది. కేసులు తర్వాత అరెస్టుల దాకా వెళ్ళిపోయిన పరిస్థితులు జరుగుతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో సునీతని పులివెందుల నుంచి పోటీ చేయించి తన తండ్రి హత్యకు గల కారణాలు, దాని వెనకాల ఎవరున్నారు, ఇటువంటి అంశాలన్నింటినీ తన మీదకి మరోసారి ఎన్నికల ముందు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ సింపతిని ఓటుగా మలుచుకోవాలి అనే ఒక ప్రయత్నం చేయాలనేది సునీత లేకపోతే షర్మిల భావిస్తుందా? షర్మిల కూడా ఇటీవల కాలంలో కూడా చాలాసార్లు చెప్పింది, తన బాబాయిని చంపిన వాళ్ళు ఎవరైనా దాని వెనకాల ఎవరున్నా సరే దానికి శిక్ష పడాల్సిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి
తన బాబాయ్ కూతురు తన చెల్లెలకి మద్దతుగా షర్మిల నిలిచిన పరిస్థితి సునీతకు. సో ఇటువంటి నేపథ్యంలో ఈరోజు సునీత షర్మిల భేటీ మాత్రం చాలా కడపలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది. దీని మీద వీళ్ళిద్దరూ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఏ యాంగిల్లో ముందుకు వెళ్ళిపోతున్నారు, ఏం జరగబోతుంది అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మధ్యాహ్నానికి వచ్చేసరికి డిఎల్ రవీంద్రతో కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. డిఎల్ రవీంద్రతో కలిసిన తర్వాత అక్కడ డిఎల్ రవీంద్రారెడ్డిని డైరెక్ట్గా రాజకీయాల్లోకి దించుతున్నారా? ఇప్పటి వరకు ఆయన కొంత సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకి దించే పరిస్థితి ఉంది, అక్కడ ఏం జరగబోతుంది అనేది. మరోవైపు బద్వేలుకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణయ్యతో కూడా అక్కడ కలిసే పరిస్థితి ఉంది. మరోవైపు టీడీపీ పార్టీ మహిళా నేత గతంలో ఆమె కొంత యాక్టివ్గా ఉన్నప్పటికీ విజయ్ జ్యోతి కూడా ఈరోజు షర్మిలాని కలుస్తుంది. ఇక్కడ పార్టీ అంటే టీడీపీ నుంచి కూడా నేతలు కడప జిల్లాలో నేతలు కాంగ్రెస్లోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. సో కొంత యాక్టివిటీని షర్మిల ఖచ్చితంగా చేస్తున్నారు. షర్మిల తన యాక్టివిటీని కాంగ్రెస్లో తిరిగి పూర్వ వైభవం తీసుకుని వచ్చే ప్రయత్నానికి షర్మిల శ్రీకారం చేశారు. ఆ దిశగానే చాలా స్పీడ్గా ఎక్కడికక్కడ నేతలతో కలవడం, తర్వాత సీనియర్ నేతలతో మాట్లాడడం, అక్కడ ఉన్న ఇతర నేతల్ని కూడగొట్టుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా షర్మిల చేస్తోంది. రోహిత్ ఆర్కేని కూడా కలవబోతున్నారా? రీసెంట్ గానే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. ఆర్కే ఆల్రెడీ షర్మిలతోనే ఉన్నారు కదా. మొదటి రోజు నుంచి కూడా షర్మిలకి బ్యాక్ అండ్ ఆర్కే కంప్లీట్గా తనకి సంబంధించిన వ్యవహారాలు షర్మిలతో ఉన్న ప్రతిరోజు షర్మిలతోనే ఆర్కే తిరుగుతున్నారు. ఆర్కే మంగళగిరి నుంచి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆర్కే నేరుగా ఆల్రెడీ షర్మిల టూర్లోనే ఉన్నారు. షర్మిల టూర్లో స్టార్ట్ అయినప్పుడు విజయవాడలో వచ్చి విజయవాడగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల వెంటనే ఆర్కే మొదటి అభ్యర్థి కాంగ్రెస్ వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన అఫీషియల్గా అక్కడ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా షర్మిలతో అనునిత్యం ఆర్కే ఆయన ఫాలో అవుతున్న పరిస్థితి ఈరోజు పులివెందులుగా అప్ టు 31వ తారీఖు వరకు కూడా జరిగే కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా షర్మిల తన కార్యక్రమాలు ఉంటారు. తర్వాత బస్సు యాత్రలో కూడా పూర్తిగా కూడా ఆర్కే కృష్ణమోహన్ ఈ రోజు సమావేశంలో ఆర్కే, డిఎల్, సునీత వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అంటే ఏంటి షర్మిల ఎటువంటి వ్యూహం తీసుకొని ముందుకు వెళ్తున్నారు? అదే రోహిత్, ఇప్పుడు బేసిక్గా ఒకటి కడప జిల్లాలో గతంలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో ఎవరైతే అత్యంత సన్నిహితంగా మెలిగారు, ఒకటి డిఎల్ రవీంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే శివరామకృష్ణయ్య కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డికి అందంగా శిష్యులుగా ఉండేవాళ్ళు. మధ్యలో రాజశేఖర రెడ్డికి కొంత డిఎల్కి కొంత తేడాలు వచ్చినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా వీళ్ళంతా ఒక గ్రూప్ రాజకీయాలుగానే మొదటి నుంచి నడిపిన పరిస్థితి అప్పుడు కాంగ్రెస్లో, ఉమ్మడి కాంగ్రెస్లో. సో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ప్రయత్నాలందరినీ వాళ్ళందరినీ కూడా షర్మిల తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సీనియర్స్ వాళ్ళందరూ కూడా కడప జిల్లాలో ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక బలమైన నేతలుగా ఎదిగారు కొంతకాలం. సరే ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళు కొంత సైలెంట్ అయ్యారు. ఇతర పార్టీలతో మగ్గలేక వీళ్ళ యాటిట్యూడ్కి వాళ్ళ యాటిట్యూడ్కి సెట్ కాక ప్రాంతీయ పార్టీలలో కాంగ్రెస్లో ఒక వెలిగిన వాళ్ళు ప్రాంతీయ పార్టీలలో కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. అటువంటి నేపథ్యంలోనే వీళ్ళు కొంత సైలెంట్గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల వీళ్ళందరినీ కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే షర్మిల వెనక కథంతా నడుపుతుంది ఆర్కే ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా ఎవరిని కలవాలి అంటే ఆర్కే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరితో కొంత మంచి సంబంధాలు ఉన్న నేపథ్యం, పర్టికులర్గా రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న నేతలు అక్కడ ఉన్న పర్టికులర్ వ్యవహారాలు అన్నింటిలో కూడా ఆర్కేకి పిండి. ఎందుకంటే ఆర్కే తన సొంత మనిషిగా గతంలో జగన్తో ఉన్నారు. కానీ ఇప్పుడు అదే జగన్ని కాదని ఆయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ పరిణామాల్లో చాలా కీలకమైన రోల్ అయితే ఆర్కే చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే షర్మిల ఈ యాక్టివిస్ట్ని అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తుంది. సునీత కలిసి ఇప్పుడు బేసిక్గా కడపలో చర్చ ఏంటంటే సునీత కలిసింది, సునీత షర్మిల మధ్య ఏం మాటలు సాగాయి, ఏం ఇంటర్నల్గా ఏం జరిగింది, సునీత రేపు ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది, సునీతని డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేశారా, ఆ దిశగా ఆమెను ఒప్పించగలిగిందా షర్మిల అని ఒక పెద్ద చర్చ అయితే ఇప్పుడు పులివెందులో కావచ్చు, ఇడుపులపాయలో ఇదే చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రోహిత్ రైట్. కృష్ణమోహన్, ఇడుపులపాయలో గెస్ట్ హౌస్లో సునీతతో వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల భేటీ జరుపుతున్నారు, మాట్లాడుతున్నారు, చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇడుపులపాయలోనే షర్మిలను కలిశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. మరికొద్దిసేపట్లో అందరూ కలిసి కాజీపేట వెళ్ళబోతున్నారు. డిఎల్ రవీంద్రారెడ్డితో కలవబోతున్నారు. మొత్తానికి ఇవన్నీ కూడా కడప జిల్లాలో సంచలన రాజకీయాలుగానే
చర్చ జరుగుతుంది. ఇప్పటికే కుటుంబాన్ని నిలువునా చీల్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నారు. కానీ షర్మిల మాత్రం చాలా దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు. కడప జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలందరితోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్లో పునరుత్తేజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కడప జిల్లాలో జరుగుతున్న కీలక పరిణామాలు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరికొద్ది సేపట్లో సునీతతో చర్చలు ముగిసిన తర్వాత ఎటువంటి ప్రకటన చేస్తారు? సునీత రాజకీయ ఎంట్రీకి సంబంధించి ఏదైనా ప్రకటన ఉంటుందా? కడప జిల్లాలో కీలక నియోజకవర్గం నుంచి సునీత పోటీ చేసే విషయానికి సంబంధించి ఒక ప్రకటన వస్తుందా అనే చర్చ ఊహాగానాలు జరుగుతున్నాయి. సమావేశం ముగిసిన తర్వాత ఎటువంటి ప్రకటన చేస్తారో చూద్దాం.